వెళ్ళిపోయింది మేడం. ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పిందండి. వెళుతుంటే చూస్తూ ఊరుకున్నారా? ఆపాలని తెలీదా? ఇలా ఓ స్టూడెంట్ చెప్పా పెట్టకుండా హాస్టల్ ఖాళీ చేసి వెళుతుంటే ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలని తెలీదా? భూమి ఏడుస్తూనే ఉంది మేడం. తాను వెళ్ళిపోతుంటే నాకే చాలా బాధేసింది. ఆ బాధలో ఫోన్ చేయాలని ఆలోచనే రాలేదు మేడం. ఏదో నిజం తెలియక నేను మాట అంటే చదువు మానేసి వెళ్ళిపోవడమేనా? చదువు కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కబడ్డీ ఆడి గెలిచి మీరన్న ఒక్క మాటతో ఓడిపోయింది. చదువు కూడా వద్దనుకుని వెళ్ళిపోయిందంటే తన మనసు ఎంత విరిగిపోయిందో. ఒక మనిషి ఎదుటి వాళ్ళని ఒక మాట అంటే అది వాళ్ళ గుండెల్లో ఈటలా గుచ్చుకుంటుంది. కానీ నా మాట నా గుండెల్లోనే బల్లెంలా గుచ్చుకుంటోంది. ఇంకా ఆ దురదృష్ట క్షణాలని గుర్తు చేయకు విరాట్. వెళ్ళిపోయింది కదా, ఇంకేం చేస్తాం? బాధపడి ఏం లాభం? ఇంటికి వెళ్ళిపోదాం రండత్తయ్య. ఎక్కడికి వెళ్ళేది? సిటీ మొత్తం జల్లెడ పట్టైనా సరే భూమిని వెతికి పట్టుకోవాల్సిందే. ఒకవేళ అప్పలరాజుతో చెప్పడానికి వెళ్ళుంటుందేమో. నిజమే. ఓసారి అక్కడికి ఫోన్ చేసి అక్కడికి వస్తే అక్కడే ఆపమని చెప్పు, మనం వెళదాం. హలో, చెప్పండి రాడు బాబు. భూమి కొండమ్మ నీ దగ్గరకు వచ్చారా అప్పలరాజు? లేదండి, ఎప్పుడు హాస్టల్కి వెళ్ళిపోన్నారు కదా. నేను ఇప్పుడు హాస్టల్లోనే ఉన్నాను. ఇక్కడ లేరు. భూమి ఏ తప్పు చేయలేదని అందరికీ తెలిసింది. చాలా లేట్ అయిపోయినారే రాడు బాబు. భూమి గుండె పగిలినాకే తెలిసింది మీకు. ఇక్కడికి అందరం వచ్చాం. ఊరోజులు వెళ్ళిపోతున్నారంట కదా, అయితే నీ దగ్గరికి రాలేదా? భూమి ఇంత పని చేతదనుకోలేదు. నేను వెళ్ళి ఎతుకుతాను రాడు బాబు. నాకు కనపడితే మీకు చెప్తాను, మీకు కనపడితే నాకు చెప్పండి. సరే. అక్కడికి వెళ్ళలేదంటనా? అవునమ్మమ్మ గారు. నేనింటికెళ్ళి రాజావారి మొహం చూడలేను. ఆయన బాధపడుతుంటే చూసి తట్టుకోలేను. అయినా నాకు మనశ్శాంతిగా ఉండదు. నేను వెళ్ళి వెతుకుతాను, మీరు ఇంటికి వెళ్ళండి. మేము వెతుకుతాం. మీరు ఒకవైపు వెళ్ళండి, మేము వైపు వెళ్తాం. రండి రండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,